గజం భూమి కేవలం 5,500 రూపాయలతో 135 గజాల భూమి కేవలం 7 లక్షలు మాత్రమే. హలో అన్వర్ గారు. హాయ్ సార్. లా ఆఫ్ అట్రాక్షన్, మనీ అట్రాక్షన్, అందులో ప్రీవియస్ వీడియోలో మీరు ది బెస్ట్ ఎగ్జాంపుల్స్ కొన్ని తీసుకొచ్చి మరీ చెప్పడం జరిగింది. అంటే మనం పడుకునేటప్పుడు కూడా మన ప్రోగ్రామ్ రీప్రోగ్రామ్ ఏ విధంగా అయితే మనం చేసుకుంటామో దాన్ని బట్టి కూడా మనీ అర్నింగ్కి ఎటువంటి అవకాశాలు మార్గాలు దొరుకుతాయి అనేది కూడా ప్రీవియస్ వీడియోలో మీరు చెప్పడం జరిగింది. అవును సార్. సో ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? సో ఈ వీడియోలో ధనవంతుడు అవ్వడం ఎలా, లా ఆఫ్ అట్రాక్షన్లో మీరు ఎటువంటి టెక్నిక్స్ వాడితే ఫాస్ట్గా మీరు ధనవంతుడు అవుతారంటే ఆ సీక్రెట్ ఏంటంటే సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మిమ్మల్ని మీరు ధనవంతుడిగా ఊహించుకోవాలి సార్. ఊహించుకోవడం, ధనవంతుడిగా అనుకొని మాట్లాడుతుండడం, అఫర్మేషన్స్ చేయడం, ఇలాంటివన్నీ చేస్తుండాలి. అలాంటి పిక్స్ కూడా నేను లాస్ట్ టైం వీడియో చెప్పాను, పిక్స్ కూడా పెట్టుకోవాలి. నేను కూడా మా ఇంట్లో కొంచెం రిచ్ పీపుల్ పిక్స్ అలాంటివి పెట్టుకుంటుంటాను. ఇందాక చూపించిన సినిమాలు సర్కార్ కానీ మహర్షి అలాంటివి చూస్తుంటుంటారు బాగా. సో అయితే ఈ టైంలో మనకి కొంతమంది నెగిటివ్ పీపుల్ అటాక్ అవుతుంటారు, నెగిటివ్ పీపుల్. సో అప్పుడు మీరు గుర్తు చేసుకోవాల్సింది ఎవరినంటే ఇతన్ని, ఎవరండి? రజనీకాంత్. రీసెంట్గా ఒక మూవీలో చెప్పారు, ఒక ప్రోగ్రాంలో చెప్పారు. సో మీరు ఏదైనా చేయనండి, ఏది చేసినా ఏది చెయ్యకపోయినా జనాలు ఎలా ఏదో ఒకటి అంటూనే ఉంటుంటారు. అందుకే అతను వాడిన డైలాగ్ నాకు బాగా నచ్చింది అనమాట, బాగా కనెక్ట్ అవుతుంది. జనరల్గా చిన్నప్పటి నుంచి భాష, ముత్తు, అరుణాచలం అలాంటి సినిమాలు నాకు బాగా కనెక్ట్ అయ్యాయి. నరసింహ, ఆ సినిమాలు మీరు ఏదో ఒక మెసేజ్ ఉంటుందే ఉంటుంది. అతను అంటే కామెడీ, మీరు ఎప్పుడైనా చూస్తే అతను అంతేనంట అని అంటూ మళ్ళీ అతను చాలా మేధావిగా ఉండడం. అయితే అతను స్పిరిచువాలిటీ పర్సన్ అండి. అతను ఎంత అద్భుతంగా చెప్పారంటే, మీరు ఏ పని చేసినా ఆ డైలాగ్ గుర్తుపెట్టుకోండి. మొరగని కుక్క లేదు, విమర్శించని నోరు లేదు, ఈ రెండు జరగని ఊరే లేదు. అందుకే అతను ఏమన్నారంటే, నీ స్ట్రైట్లో నీ రూట్లో స్ట్రైట్గా వెళ్ళిపోయినారు, అర్థమైంది రాజా అన్నారండి. సో మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. డిసప్పాయింట్ అయితే రజనీకాంత్ గారు చెప్పిన డైలాగ్ గుర్తుపెట్టుకోండి, మీ పని మీదే. దీనివల్ల పాజిటివ్ పెరుగుతుందండి. అండ్ ఇంకోటి ఏంటంటే, అతను చెప్పిన దాంట్లో చూడండి, మీ పని మీరు చేసుకుంటూ పోండి ఎంత నెగిటివ్లో ఉన్నా కూడా. అప్పుడు ఏమవుతుందంటే యూనివర్సే హెల్ప్ చేస్తుంటుంది మీకు ఆటోమేటిక్గా. దట్ ఈస్ ఆల్సో ప్లాసిబో. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒక అతను గేదెలు కాచుకున్న అతను రోజు దాని మెడలో తాడు కట్టి తీసుకెళ్ళేవారు. ఒక రోజు ఏమైందంటే, అతను మీరు మనం విలేజెస్లో కుర్రాడు అలా పడుకుంటుంది, ఇలా చెట్టు కింద దానికి తాడు కట్టేసింది, అది అలా తిరుగుతూనే ఉంటాడు. మనడు అలా గాల్లోకి అలా చూస్తూనే ఏదో ఊహించేసుకుంటాడంట. అంటే అక్కడ రెండు పనులు అయిపోతుంటుంటాయి. అయితే అతను వెళ్ళాడట, తాడు మర్చిపోయాడు. ఈ గేదె ఎక్కడికి వెళ్ళిపోతుందేమో అని చెప్పేసి తాడు కోసం వెతుకుతున్నాడు. ఆ టైంలో ఒక ఋషి గారు కనిపించారట. స్వామి స్వామి స్వామి, భలే కనిపించారు స్వామి, మీ దగ్గర ఏమైనా ఒక తాడు ఉంటే నాకు ఇవ్వండి స్వామి అంటే, స్వామి గారు ఇలా కళ్ళు తెరిచి, ఏంటి నాయన ఏమడిగో అంటే, అదే స్వామి నా గేదె తప్పిపోతుందేమో అని తాడు ఉంటే ఇవ్వండి స్వామి అంటే, నాయన ఎవరిని వచ్చి ఏమడుగుతున్నావు నాయన, భావబంధాలు తెంపుకున్న నాకు, నా దగ్గర అన్ని తాళ్ళు తెంపుకున్న నాకు భావబంధాలు, నా దగ్గర ఏ తాడు ఉంటుంది నాయన అన్నారు. అయ్యో స్వామి అవునా అని అంటే, ఏదో సమస్య చెప్పండి స్వామి సొల్యూషన్ అంటే, అప్పుడు ఏమన్నారంటే, ఒక పని చేయి. నిన్న మన వీడియోలో కూడా మాట్లాడుకున్నాం కదా సార్, అతను చెప్పిన సొల్యూషన్ ఏంటంటే, నీ గేదెకి రోజు తాడు కడతావంటే, కడతాను స్వామి అన్నాను. అయితే నీ గేదెకి ఒక తాడు కడుతున్నట్టు దాని ముందు యాక్టింగ్ చెయ్యి అని చెప్పారట. చెప్తే, అలా ఎందుకు స్వామి అంటే, ఫస్ట్ చెప్పింది చెయ్యి నాయన అనేసి అన్నారు. అతను వెళ్ళి తాడు కట్టేసినట్టు చూస్తే ఆ గేదె ఎక్కడికి కదలలేదటండి. అంటే దానికి కూడా ప్లాసిబో పనిచేస్తుంది. చిన్నప్పుడు మనం పావులో చదువుకున్నాం, పావులో కుక్కకి బెల్ల కట్టేసి దాని మెడలో గంట కట్టేసి కీమనగా టైంకి అయినా ఆకలేసేది, దానికి లాలాజలం కారేది. అంటే కండిషనింగ్ ఎలా చేయబడుతుంది అప్పుడే ఎక్స్పెరిమెంట్స్ చేశారండి. దట్ ఈస్ ఏ ప్లాసిబో. సో అది. అండ్ ఇంకొక ఎగ్జాంపుల్ మన దాంట్లో చూసాం, రేసు గుర్రాన్ని సార్. ఒక అతనట సైకాలజీ ప్రొఫెసర్ ఏం చేశారంటే, రేసు గుర్రంలో బాగా టాప్ వచ్చిన ఒక గుర్రాన్ని తీసుకొని ఆ వెనకతలు అక్కడ షెడ్ కనిపిస్తుంది కదండి, ఆ షెడ్లో ఒక 90 రోజులు కట్టేశారట. 90 రోజులు కట్టేసి చైన్తో కట్టేశారు. అది ఎంత రేసు గుర్రం కదా, ఉండదు. సో దానికి ఎంత లాగినా కూడా రాలేదు. 90 రోజుల తర్వాత దాన్ని తీసుకొచ్చి చైర్కి కట్టేశారట. కట్టేసినా కూడా జనరల్గా రేసు గుర్రం తలుచుకుంటే ఆ చైర్ని కూడా ఎగరేసుకుని వెళ్ళిపోగలదు, కానీ అది అలాగే ఉండిపోయిందండి. అంటే దాని ప్లాసిబో ఏమైపోయింది, నన్ను కట్టేశారు. నేను కూడా మనం చాలా వీడియోలో చెప్పుకున్నాం సార్. ఏనుగు కానీ ఇలాంటివన్నీ కూడా, అంటే మనిషికే కాదు జంతువులు కూడా ప్లాసిబో పనిచేస్తున్నాయి. అంటే బలమైన స్ట్రాంగ్ బిలీఫ్ అనమాట. అందుకే హెన్రీ ఫోర్డ్ గారు ఏం చెప్పారంటే, ఇఫ్ యూ థింక్ యూ క్యాన్ అంటే నువ్వు అనుకుంటే నువ్వు చేయగలవు. ఇఫ్ యూ థింక్ యూ కాంట్ అప్పుడే చెప్పేశారు అతను. ఇప్పుడు హెన్రీ ఫోర్డ్ V8 ఇంజిన్ గురించి రీసెర్చ్ చేస్తున్నప్పుడు, మీరు అనుకుంటే చేయగలరు,
అనుకోలేకపోతే ప్రపంచంలో ఎవరు చెప్పినా మీరు చేయలేరు. ఎందుకంటే మీ ప్లాసిబో నూసిబో ఎఫెక్ట్గా పనిచేస్తుంది నెగిటివ్గా. అదేవిధంగా అండి మనుషులు ధనవంతులు అవ్వడానికి 3 రకాల పని చేస్తారండి. ఏంటి ఆ పనులు అంటే ఫస్ట్ది అండి ఏంటంటే బ్లైండ్ వర్క్, గుడ్డిగా పని చేయడం. అంటే ఎటువంటి లా ఆఫ్ అట్రాక్షన్ వాడకుండా, ఒక గోల్ లేకుండా, ఒక ప్యాషన్ లేకుండా అవుతారు. మూడోది ఏంటంటే హార్డ్ వర్క్. థర్డ్ది ఈ 21st సెంచరీలో ఆకర్షణ సిద్ధాంతం చెప్పేది ఏంటంటే స్మార్ట్ వర్క్. నేను నా సెషన్స్లో నేర్పించేది ఏంటంటే స్మార్ట్గా ఎలాగా మనం మన మైండ్ని వాడాలి, ఎలా ఫాస్ట్గా ధనవంతుడు అవ్వాలి. ఎందుకంటే సార్ ఇవే కాదు, చూడండి చిన్నప్పుడు మనం స్టోరీ చదువుకున్నాం. కాకికి బాగా దాహం వేస్తే కొండలో రాళ్ళు తెచ్చి వేసిన తర్వాత ఆ వాటర్ పైకి వచ్చిందో తాగేది మోడర్న్. అప్పుడు ఓల్డ్ కాకి, ఇప్పుడు మోడర్న్ కాకి స్ట్రా పెట్టి తాగేస్తున్నాం. అంటే కాకులు కూడా అప్డేట్ అయిపోయాయండి. మీరు చెప్తున్నాను స్మార్ట్ వర్క్ అంటే అప్డేట్ అవ్వడం, లేకపోతే అవుట్డేట్. ఒకప్పుడు చిన్నప్పుడు మనం చూసినప్పుడు బజాజ్ వచ్చిందండి. బజాజ్ బాగా కిందకు వచ్చి కిక్ కొట్టేవారు, అమారా బజాజ్ వచ్చింది. సో తర్వాత ఏమైందండి, బజాజ్ అప్డేట్ అవ్వలేదు కొన్నాళ్ళ తర్వాత. సో కిక్ స్టార్ట్ పోయిన తర్వాత సెల్ఫ్ స్టార్ట్ వచ్చింది. తర్వాత మళ్ళీ వాళ్ళు రియలైజ్ అయ్యారు, అప్పుడు మళ్ళీ సెల్ఫ్ స్టార్ట్కి వచ్చారనమాట. అంటే మీరు స్మార్ట్ వర్క్ అంటే సింపుల్ అప్డేట్ అవ్వడం అండి. సో లా ఆఫ్ అట్రాక్షన్ మీరు అప్డేట్ అవ్వకపోతే ప్రపంచం నుంచి అవుట్డేట్ అయిపోతారు. సో ఈవెన్ చూడండి, ఒక బాస్ ఇద్దరికి ఒకే వర్క్ అప్ చెప్పారట. మన ఈ హెవీ దాన్ని నువ్వు తీసుకెళ్ళి ఇంకొకరు పెట్టమంటే ఒక అతను బాడీ వర్క్ చేస్తున్నాడు, ఇంకొక అతను బ్రెయిన్ వర్క్ చేస్తున్నాడు. హార్డ్ వర్క్ పీపుల్ ఆర్ బాడీ వర్కర్స్, స్మార్ట్ వర్క్ పీపుల్ ఆర్ బ్రెయిన్ వర్కర్స్ అండి. సో ఇంకొకటి చూడండి, వాళ్ళందరికీ తొయ్యమని ఇచ్చారట. వాళ్ళందరికీ తొయ్యమని చెప్తే మిగతా వాళ్ళందరూ అలా తోస్తున్నారు. అతను మాత్రం అతను బ్రెయిన్ వాడాడు, చెక్కేసి దాన్ని గుండ్రంగా చేసి ముందుకు తీసుకెళ్ళిపోతున్నాడు. దట్ ఈస్ కాల్డ్ స్మార్ట్ వర్క్ అండి. ఈ 21st సెంచరీలో మళ్ళీ చెప్తున్నా, మీరు జెట్ స్పీడ్లో మీరు ఎర్న్ చేయాలంటే, సక్సెస్ అవ్వాలంటే లా ఆఫ్ అట్రాక్షన్ని వాడితే స్మార్ట్ వర్క్ అండి. నేను సింపుల్గా చెప్తాను, లా ఆఫ్ అట్రాక్షన్ వాడటమే స్మార్ట్ వర్క్. సో అండ్ ఇంకొకటి, ధనవంతులు అవ్వాలంటే నా క్లయింట్స్కి ఎక్కువగా చెప్తానండి, ఎక్కువగా చెప్పేది ఈరోజు మార్నింగ్ సెషన్లో కూడా చెప్పాను, మీ మీద మీరు ఇన్వెస్ట్ చేసుకోండి. వారెన్ బఫెట్ రోజుకి 350 కోట్లు అండి, ఎవ్రీడే ఇన్కమ్ 350 కోట్లు. ఈరోజు 350 కోట్లు అకౌంట్లో పడుతుంది, రేపు అలా ఎవ్రీడే 350 కోట్లు పడితే మైక్ సార్ ఎలాగ సార్ ఇంత డబ్బు సంపాదించేస్తున్నారంటే అతను కూడా చెప్పాడు, నా సీక్రెట్ ఒకటే, నా మీద నేను ఇన్వెస్ట్ చేసుకుంటాను, ద మోర్ ఐ లెర్న్ ద మోర్ ఐ ఎర్న్ అని చెప్పారట. చూసారా? కానీ మనం చెయ్యం. మనం మాత్రం ఎలా అంటే డబ్బులు ఎట్టం, అసలు అన్నీ ఫ్రీగా వచ్చేయాలి. ఏది మనం డబ్బులు పెట్టి నేర్చుకోం. పుస్తకాలు కొనరు, కొంతమంది ఉంటారు అసలు పుస్తకాలు కొనరు. పుస్తకాలు ఫ్రీ, ఒకటి ఇస్తావా అని నన్ను కొనుక్కోమని చెప్తాను అనమాట. ఇవ్వచ్చు కదా, నీ దగ్గర అన్ని పుస్తకాలు ఉన్నాయి కదా అని అంటారు అనమాట. నేను ఇవ్వను అనమాట. నెక్స్ట్ ఇంకోటి సార్, దీని గురించి మనం తెలుసుకోవాల్సింది ఒక స్టోరీ చెప్తాను. మనీ మంత్రాలో నేను ఎక్కువగా మనీ మంత్రాలు చెప్పే స్టోరీ, ఒక గాడిద కథ. ఏంటంటే ఒక ఊర్లో ఒక అతనికి కొన్ని గాడిదలు ఉన్నాయండి. సడన్గా ఒకరోజు ఏమైందంటే ఆ ఊర్లో గాడిదల రేటు పెరిగితే ఆ గాడిదను వెనక్కి వేసుకుని వెళ్తున్నాడు. అలాగా మార్కెట్ ద్వారా వెళ్తుంటే సడన్గా ఒక అతను కనిపించాడు. ఏవోయ్ ఎక్కడికి వెళ్తున్నా అని అన్నట. ఏం లేదు బాబాయ్, సడన్గా దీని రేట్లు పెరిగే అమ్మేద్దాం అనుకుంటున్నాను అని. అంటే మరి అమ్మిన డబ్బులు ఏం చేస్తావు అని అన్నాడట. ఏం లేదు, డబ్బులు అమ్మేస్తే ఆ వచ్చిన డబ్బులతో ఇల్లు కట్టుకుందాం అనుకుంటున్నాను అనేసి అన్నాడట. హోరే ఏట్రా నువ్వు, ఎక్కడున్నా ఇల్లు కట్టుకోవడం ఎందుకు, ఆ డబ్బుని తీసుకొచ్చి నువ్వు దీంట్లో పెట్టు, స్టాక్ మార్కెట్లో పెట్టు అనేసి అన్నాడు. ఓహో అవునా, నీకు అంటే పెట్టు, నీకు మొత్తం నీ డబ్బు అంతా బాగా మల్టిపుల్ అయిపోద్ది అన్నట. ఓకే అయితే ఆయన నా పని చేస్తానని చెప్పేసి అలా అనుకుంటూ ముందుకెళ్తుంటే సడన్గా ఇంకో పర్సన్ కనిపించాడట. ఇంకో పర్సన్, హే ఎక్కడికి వెళ్తున్నారా నువ్వు గాడిని పట్టుకున్నా అంటే, అదే నేను అమ్మేద్దాం అనుకున్నాను. సడన్గా ఇంకొక అతను కలిసి ఇలా విధంగా చెప్పారు, దాంట్లో నేను పెట్టుబడి పెట్టాలంటే, అవన్నీ వద్దురా, ద్రవ్యాలు వస్తే మొత్తం అంతా పడిపోతుంది, అవన్నీ కాదు, నేను చెప్పినట్టు చెయ్యి, నువ్వేం చేస్తావంటే గోల్డ్ కొనుక్కుని ఇంట్లో పెట్టుకో అని చెప్పేసి అని అన్నారట. ఓహో ఇదేదో బాగుందే అనేసి అని చెప్పేసి గోల్డ్ అయితే ఎప్పటికప్పుడు అవసరం అయితే బ్యాంకులో పెట్టేస్తే వెంటనే డబ్బులు వస్తాయని అన్నారు. సరే వెళ్తున్నారు. మనోడు ఈ గాడి అలా చూస్తుంది అనమాట. ఎంత దూరం నన్ను నడిపించో, నీకే క్లారిటీ లేదు, నన్ను నమ్మేసి ఏం చేయాలని చెప్పేసి ఆలోచిస్తుంది. కొంత దూరం వెళ్ళిందా మూడో పర్సన్ కనిపించాడట. మూడో పర్సన్ కనిపించి ఎక్కడికి రానంటే ఇలాగ నాకు దీన్ని నమ్మేద్దాం అనుకున్నా, ఫస్ట్ ఇల్లు అనుకున్నాను, తర్వాత ఇప్పుడు ఈ విధంగా బంగారం కొందానంటే, బంగారం వద్దు ఏం వద్దురా, ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా ఉంటుంది, ఇంకో ఇలారా మ్యూచువల్ ఫండ్స్లో పెట్టు అనేసి అన్నారు. మొత్తం ల్యాప్టాప్ ఓపెన్ చేసి గ్రాఫ్ అంతా చూపించాడట. ఇంకో ఈ విధంగా వెళ్తుందనంటే, ఓ అవునా, అయితే నేను ఈ పని చేస్తాను. ఇలాగా ఆలోచిస్తుంటే ఇంకొక పిన్ని గారు వచ్చారు. ఏవరా ఎక్కడికి వెళ్తున్నావు
అని అనగానే పిన్ని గారు అదే పిన్ని గారు అని అంటే ఇవన్నీ వద్దురా మన ఇంటా వంట లేని పనులు ఇవన్నీ ఎందుకు ఇవన్నీ చేస్తావు అనవసరం చేతులు కాల్చుకుంటావు అనేసి అని చెప్పేసి నా మాటను ఆ డబ్బులంతా పెట్టి బ్యాంకులో వేసుకో చాలా సేఫ్గా ఉంటావురా ఏముంది నీకు ఎవర్రా చెప్పారు అని అంటే అని పిన్ని గారు చెప్పారట. అయ్యో పెద్దల మూట బంగారపు మూట చెద్దన్నం మూట ఇవన్నీ బెటర్ కదా అని చెప్పేసి మనడు అనుకున్నాడట. ఈ గాడిద ఏం చేసిందంటే టాక్ అని కెక్ అని తన్నేసి ఛీ నీకే నా గురించి ఐడియా లేదు ఇంత కిలోమీటర్లు నడిపించో నీకే అసలు క్లారిటీ లేదని చెప్పేసి తన్నేసి వెళ్ళిపోయిందట. ఇలాంటి దగ్గర ఉన్న చాలామంది అండి డబ్బులు పెట్టుకుని మైండ్ పవర్ పెట్టుకుని ఏం చెయ్యాలా అని కరోనా నుంచి ఇప్పటి వరకు ఆలోచిస్తూనే ఉన్నారండి, చించుతూనే ఉన్నారు, ఏ పనులు చేయట్లేదు. సో నేను ఈ స్టోరీ ఏం చెప్తుందంటే తెలివైన వాళ్ళ దగ్గర లెక్కల్లో డౌట్ ఉంటే లెక్కల మేషర్ని అడగాలి, తెలుగు మేషర్ని అడగకూడదు. తెలుగు మేషర్ని అడిగితే ఏం చెప్తారు, లెక్కలు కష్టం అని చెప్తారు. మీరు ధనవంతులు అవ్వాలంటే ఎక్స్పర్ట్స్ దగ్గర మాత్రం సరైన సలహాలు తీసుకోవాలి అని ఈ స్టోరీ చెప్తుందండి. అండ్ ఇంకోటి ఏంటంటే చాలామంది ధనవంతులు అవ్వకపోవడానికి మెయిన్ రీజన్ అండి ఈ 3 పదాలు వాడతారట. ఐ నో దట్ అందరూ ఇదే వాడతారండి. సో ఐ నో దట్ అందరూ నాకు తెలుసు, నాకు తెలుసు అన్నీ నాకు తెలుసు అంటారటండి. సో ఒక అతను నా దగ్గరికి వచ్చి అన్వర్ నాకు అన్నీ తెలుసు అన్వర్ అంటే అప్పుడు నేను క్వశ్చన్ అడిగా, అయితే బాబు పుట్టుకని ఏం చేస్తాడని నేను అడిగాను. బాబు పుట్టుకని ఏం చేస్తాడు, ఏడుస్తాడంటే యాడ్ అండి శ్వాస తీసుకుంటాడు అని చెప్పాను ఫస్ట్ పాయింట్. అందరూ చాలా తెలుసు అనే భ్రమలో ఉంటారండి, ఇది పెద్ద రాంగ్. నేనేమంటానంటే మీరు ధనవంతులు అవ్వాలంటే అబ్దుల్ కలాం గారు ఒక విషయం చెప్పారండి. ఒక రోజు అబ్దుల్ కలాం గారు అట ఒక స్కూల్కి వెళ్ళినప్పుడు అందరూ అన్నారంటే సార్ మీరు జీనియస్ అంటే అబ్దుల్ కలాం గారు ఏం చెప్పారంటే పీపుల్ నన్ను ఎందుకు జీనియస్ అని పిలుస్తున్నారో తెలుసా, మీరు జీనియస్ అంటున్నారు కానీ నేను ఎందుకు జీనియస్ అయినా మీకు తెలుసా అని అంటే అందరూ తెలియదు అని అంటే అబ్దుల్ కలాం గారు ఆ పిల్లలకి ఏం చెప్పారంటే మీరు జీనియస్ అవ్వాలంటే ఫస్ట్ క్యూరియస్ అవ్వాలి. ఎవరైతే క్యూరియస్గా ఉంటారో నేర్చుకునేదానికి అప్పుడు వాళ్ళు జీనియస్ అవుతారండి. సో అది సో అన్వర్ గారిలో అది చాలా ఎక్కువ ఉంటుంది. మీరే నేను సిరీస్ స్టార్ట్ చేయడానికి ప్రధాన కారణం కూడా అదే, చాలా క్యూరియస్గా ఉంటారు. నా దగ్గర సబ్జెక్ట్స్ అవి పట్టుకొని తీసుకొని వచ్చినప్పుడు ఆయన దగ్గర రీసెర్చ్ పేపర్స్ అన్నీ ఉన్నాయి. ఎలా అంటే లా ఆఫ్ అట్రాక్షన్కి సంబంధించి ఎక్కడెక్కడో గొప్ప ట్రైనర్స్ దగ్గర ఆయన శిక్షణ తీసుకొని మరీ వచ్చారు. ఎంత క్యూరియస్గా చెప్తున్నారు అని అంటే సార్ ఇలా ఉంటుంది సార్ అలా ఉంటుంది సార్ ఇది తెలుసు సార్ అంటే ఓకే అని చెప్పేసి మీతో లా ఆఫ్ అట్రాక్షన్ సిరీస్ స్టార్ట్ చేయడానికి ప్రధాన కారణం క్యూరియస్. అందుకే ఈ ప్రోగ్రామ్ కూడా జీనియస్ అయింది. నిజంగా చెప్తున్నాను సార్, ఎవరైతే క్యూరియస్గా ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా జీనియస్ అయిపోతారండి. వాళ్ళు సడన్గా అవతల ఎలా ఉంటారు మా బ్రో అలా సినిమాలో ఈ మధ్య ఒక బ్రో అంటాడు కదా, అలా మిమ్మల్ని చూసి ఏదో ఒక రోజు ఆ డైలాగ్ ఖచ్చితంగా వాడతారండి. సో నిజంగా చెప్తున్నా, చిన్నప్పుడు నేను అందరూ పుస్తకాలు పురుగు అనేవారు. నేనేం చేయాలి స్కూల్ అయిపోగానే లైబ్రరీకి వెళ్ళిపోయాను. నిజంగా అంటే అదే నన్ను ఈరోజు కాపాడింది, ఆ క్యూరియస్నెస్. మరి అసలు ఈరోజు రియల్లీ గ్రేట్ అండి. అంటే మిమ్మల్ని చూస్తే కూడా నాకు అది అనిపించింది వెంటనే బాగా సార్. సో నా క్లయింట్స్కి చెప్పేది అదే, నేర్చుకోండి. ద మోర్ యూ లెర్న్ ద మోర్ యూ ఎర్న్. కొంతమంది ఏంటంటే ఈ ఐ నో దట్ ఒక స్టోరీ చెప్తారండి మీకు. ఐ నో దట్ దగ్గర చాలామంది ఎలా ఉంటారంటే వినరు, అందరూ సీతయ్యలు సీతమ్మలే. సో ఒక అతను హెలికాప్టర్ మీద వెళ్తున్నారట, కొంతమంది ముగ్గురు వెళ్తున్నారు, జాగ్రత్తగా ఉండి ఈ స్టోరీ. ముగ్గురు హెలికాప్టర్ మీద వెళ్తున్నారటండి. సో ఒకలేటంటే అందులో ముగ్గురు ఉన్నారు, అంటే మొత్తం నలుగురు, పైలట్తో సహా నలుగురు ఉన్నారు. ఒకరు టీచర్, ఇంకొకరు స్టూడెంట్, ఇంకో స్టూడెంట్, మొత్తం ఒక టీచరు, 2 స్టూడెంట్స్, ఒక పైలట్. అందులో నలుగురు కదా సార్, నలుగురు ఉన్నారు. మూడు పారాషూట్లే ఉన్నాయి అందులో. సడన్గా ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత హెలికాప్టర్కి చిన్న ప్రమాదం జరిగింది. ప్రమాదం జరగగానే వెంటనే పైలట్ ఏమన్నాడంటే నా పారాషూట్ పట్టుకుని నేను దూకేస్తాను, మీ ఇష్టం మిగతా వాళ్ళు తేల్చుకోమన్నాడు. సో ఇతను వెళ్ళిపోయాడు. మొత్తం నలుగురు ఉన్నారు, 3 పారాషూట్లు ఉన్నాయి. సో ఒకటి వెళ్ళిపోయారు, అంటే ముగ్గురికి ఇంకా 2 పారాషూట్లే ఉన్నాయి. ఇంకొక స్టూడెంట్ చెప్పాను కదా సార్, ఒక టీచర్ 2 స్టూడెంట్స్ అన్నాను కదా, ఈ స్టూడెంట్ రెండోవాడు మాట ఏది చెప్పినా నాకు తెలుసులేండి అని చెప్పేసి అని అంటాడు అనమాట. మనోడు ఏం చేసాడు, అమ్మో ఆడి పైలట్ వెళ్ళిపోయాడు, నేనుంటే నేను దొరికిపోతాను అని చెప్పేసి మనోడు వెంటనే దూకిచాడు అనమాట. ఎవరు నాకు అన్నీ తెలుసు అంటాడు కదా, ఆ స్టూడెంట్ వెంటనే దూకిచాడట. వెంటనే ఇంకొకటి స్టూడెంట్ ఉంటాడు కదా, గురువు గారు ఒకటే పారాషూట్ ఉంది, ఆడు దూకిసాడు, ఇంకా మీరే వెళ్ళిపోండి, మీరుంటే కొన్ని వందల వేల లక్షల మందిని మీరు విద్యార్థులుగా తయారు చేయగలరు. ఎందుకంటే నా స్కూల్లో అబ్బాయి అంటాడు అనమాట, నా స్టార్ ఎవరంటే మా స్టారే. సో అనేసానంటే అప్పుడు ఆ టీచర్ అన్నారట, ఒరే నాన్న 2 పారాషూట్లు ఉన్నాయి అంటే అదేంటి సార్ ఆడు వెళ్ళిపోయాడు కదంటే ఆడికి చెబుతున్నానరా ఆగరా అని పారాషూట్ అనుకుని స్కూల్ బ్యాగ్ పట్టుకుని దూకిసాడు రా అని చెప్పేసి. సో చాలామంది వినరండి, ఎంతసేపు నాకు అన్నీ తెలిసిన భ్రమలో ఉంటారో. సో అందుకని చెప్పేది అంటే నేర్చుకోవడానికి సిద్ధంగా, అందుకే దేవుడు మనకి 2 చెవులు ఇచ్చాడు, 1 నోరు ఇచ్చాడు. ఎక్కువ వినాలి, తక్కువ మాట్లాడాలి.
సో మన వాళ్ళందరూ కూడా రివర్స్లో వాడతారు. సో ఈ విధంగా ఎప్పుడైతే మీరు క్యూరియస్ అవుతారో ఆటోమేటిక్గా జీనియస్ అవుతారండి. ఇట్ వాస్ ఫ్యాంటాస్టిక్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అనిమల్ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.